దేవేంద్రుని వజ్రాయుధం దెబ్బకు శిఖరాలు తెగి కూలిన పర్వతంలాగా శ్రీకృష్ణుని చక్రాయుధం దెబ్బకు శిరస్సును తెగిన మురాసురుడు నీటిలో కూలిపోయాడు. తండ్రి మరణానికి దుఃఖించిన మురాసురుని 7 కుమారులు అయిన తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు కోపోద్రిక్తులై శ్రీకృష్ణుని సంహరిస్తామని యుద్ధానికి బయలుదేరారు. కాలాంతకునిచే పంపబడిన ప్రళయకాలం నాటి పవన సప్తకంలాగా నరకాసురుడి చేత ప్రేరేపింపబడిన ఆ 7 యోధులు పీఠుడనే సేనానాయకుని నాయకత్వంలో యుద్ధానికి వచ్చి గద, ఖడ్గం, శూలం మొదలైన అనేక ఆయుధాలను కృష్ణునిపై ప్రయోగించారు. ఆ ధనుజేంద్రయోధ వివిధాయుధ సంగమునెల్లన్ ఉగ్రతన్ మేదిని కులనేయుచు సమిద్ధ నిరర్గళ మార్గణాలి క్రవ్యాద కులాంతకుడు అసురహస్త భుజానున కంఠజాను జంఘాదులం త్రుంచివైచెన్ తిలలంతలు ఖండములై ఇలన్పడన్. మురాసురుని పుత్రులైన తామ్రుడు మొదలగు 7 రాక్షస వీరులు ప్రయోగించిన సమస్త ఆయుధాలను నేలకూల్చి శ్రీకృష్ణుడు ఉగ్రస్వరూపుడైనాడు. రాక్షసాంతకుడైన శ్రీకృష్ణుడు అడ్డులేని కాంతులు వెదజల్లే బాణ పరంపరచే ఆ రాక్షసుల చేతులను, భుజాలను, ముఖాలను, కంఠములను, మోకాళ్లను, పిక్కలను నువ్వు గింజలంతా అయ్యేటట్లు ముక్కలు ముక్కలుగా త్రుంచి నేలపై రాలేటట్లు చేశాడు. తన పక్షం వారంతా శ్రీకృష్ణుని చక్రాయుధానికి, బాణ సమూహానికి బలి అయిపోయినందుకు నరకాసురుడు ఆశ్చర్యపడి రోషంతో శ్రీహరిని దూషించాడు. తనను తాను స్తుతించుకున్నాడు. కుండలాలు మొదలైన అనేక ఆభరణాలు ధరించిన వాడై దానజలంతో తడిసిన గండస్థలాలు, గొప్ప తుండాలుగా గల ఏనుగుల గుంపులతో యుద్ధరంగానికి బయలుదేరాడు. బలవంతుండు ధరాసుతుండుకనే శుంభద్రాజి బింబోపరిస్థల శంపాన్విత మేఘమోయన ఖగేంద్ర స్కంద పీఠంబుపై లలనారత్నము కూడి సంగర కథాలాపంబులం చేయు ఉజ్వల నీలాంగున్ కనన్ నిషంగున్ కుహనాచంగున్ రణాభంగునిన్. మహాబలవంతుడు, భూపుత్రుడు అయినటువంటి నరకాసురుడు గరుత్మంతుని భుజస్కందం మీద వెలుగులీనుతున్న చంద్రబింబం పైన ఉన్న మెరుపు తీగతో కూడిన మేఘమా అనే విధంగా సత్యభామతో కూడి కూర్చున్నవాడై సంగ్రామ కథలను ముచ్చటిస్తున్న శ్రీకృష్ణుణ్ణి చూశాడు. సంగ్రామ రంగంలో ఓటమి ఎరుగనివాడు, అమ్ముల పొదితో, ఖడ్గాది ఆయుధాలతో వీరాధివీరుడుగా ప్రకాశిస్తున్నవాడు, సుందరాంగుడు, నిగనిగ నీలవర్ణంతో మెరిసిపోతున్నవాడు అయిన శ్రీకృష్ణుణ్ణి మరోమారు తేరి పార చూశాడు.